సాగర్, నర్మద వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. అలా వాళ్ళ బ్యాగులు సర్దుకొని బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో రామరాజు చిన్న కొడుకు రామరాజు దగ్గరికి వచ్చి, "నాన్న, మా కాలేజీలో ఈరోజు ఈవెంట్స్ ఉన్నాయి. నేను అన్నయ్యని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే, "సరేరా, వాడిని తీసుకొని వెళ్ళు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర పడి, "నన్ను ఆశీర్వదించు నాన్న" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే, "ఏంట్రా ఇదంతా, నీకంతా క్షేమమే జరగాలి" అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా రామరాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మను కూడా చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటాడు. "ఏంట్రా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు" అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా సాగర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో నర్మద వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడికి వచ్చి, "నీకు ఈరోజు జ్యువెలరీ కొనాలి అనుకుంటున్నాము, పెళ్ళికి జ్యువెలరీ కావాలి కదా, పద" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే, "అదేంటి, నేను అవసరం లేదు, నేనెందుకు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "అదేంటే, నీ కాళ్ళు మట్టి సైజు తెలీదు కదా, కాళ్ళు మట్టులో అన్నీ నీకు నచ్చినవి కొనుక్కోవాలి అంటే నువ్వు మాతో ఖచ్చితంగా రావాలి, పద వెళ్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో సాగర్ వాళ్ళ తమ్ముడు అయితే నర్మదాని తీసుకొని వెళ్ళడానికి కారులో వస్తూ ఉంటారు. ఇంతలో నర్మద బ్యాగ్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "వస్తుంది వదిన, మనం ఎలాగైనా సరే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయొచ్చు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో నర్మద వెనక వాళ్ళ పేరెంట్స్ రావడం చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి, పేరెంట్స్‌ని తీసుకొని వస్తుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.